మంచిది. చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం మొదటి నుండి 14 వరకు. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో ఎక్కువగా పేతురును గురించి మాట్లాడబడినటువంటి వాక్య భాగం. అలాగుననే యేసుక్రీస్తు చనిపోయి కల్వరి శిలువలో ఆయన సమాధిలో పాతిపెట్టబడి తిరిగి 3వ దినమందు లేచిన తర్వాత శిష్యులకు ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఆయన 3వసారి కనబడినట్టుగా దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు, వారితో ఎప్పుడు మాట్లాడాడు, పునరుత్థానుడైన తర్వాత ఆయన శిష్యులకు మొదటిసారిగా ఎప్పుడు కనబడ్డాడో యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనములో తెలియపరుస్తూ ఉన్నది. ఆయన మొట్టమొదటిసారిగా వారికి కనబడిన రీతి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పాను. ఇది మొదటిసారి. రెండవసారి 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునగాకని చెప్పాను. 3వ సందర్భం ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్న వచనంలో చదవబడిన వాక్య భాగంలో 21:14లో యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనదని, ఇది 3వసారి అని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు 1వసారి, 2వసారి, 3వసారి వారికి కనబడడానికి కారణం ఏందని ఒకసారి బాగుగా గ్రహిస్తే ఇందులో ఉన్న ఒక సత్యం ఉన్నది. తప్పిపోతుంటున్న వారిని మరలా దేవుని వైపునకు నడిపించే ప్రక్రియ. ఈ చదవబడిన వాక్య భాగమునకు అంశభాగం, మారిన నీవు పారిపోతే, పారిపోయిన నీవు మారితే. మారిన నీవు పారిపోతే, పారిపోయిన నీవు మారితే. దేవుడు ఎటువంటి అద్భుతాలు చేస్తాడో ఈ వాక్య భాగంలో దేవుడు చాలా సుస్పష్టంగా తెలియజేయబడతా ఉంది. అయితే యేసుక్రీస్తు 3వసారి ప్రత్యక్షమైన సందర్భంలో కొందరు శిష్యులు, దేవుని వాక్యం ఉన్నది 21వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురు, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదనని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదని దేవుని వాక్యం ఇందులో తెలియపరుస్తూ ఉన్నది. ఈ వాక్య భాగంలో ఉన్న సందర్భం మొత్తం పేతురు చుట్టూ తిరుగుతూ ఉంది. పేతురు చుట్టూ తిరుగుతూ ఉంది. ఒకవేళ ఎందుకు పేతురు చుట్టూ తిరుగుతూ ఉందని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ప్రధానమైన వారు పేతురు, ఆంద్రేయ. ఈయన
శిష్యులకు పెద్దన్న లాంటివాడు. ఈయన శిష్యులకు పెద్దన్న పాత్ర పోషించినవాడు. ఈయన దుడుకువాడని, ఈయన బరియోన అని, ఈయన బండ అని పిలువబడినవాడు. అయితే మొట్టమొదటిగా ఒకసారి మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్తే, యేసుక్రీస్తు 40 దినములు ఆయన శ్రమపడి మరలా ఆయన లోకంలోనికి వచ్చిన తర్వాత బాప్తిసం పొంది ఆయన 40 దినములు అరణ్యమును కొనుపోబడిన తర్వాత, అక్కడ సాతాను చేత జయింపబడిన తర్వాత, ఇక్కడ యేసు ప్రభు మొట్టమొదటిగా పిలిచిన శిష్యుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనములో మనం చూస్తాం. యేసు గలిలయ తీరం నడుచుంటుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వెలివేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరని దేవుని వాక్యము తెలియజేయబడతా ఉంది. ఈ పేతురు, ఆంద్రేయ వారి తండ్రి గారి పేరు యోహాను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 40 తర్వాత వారి తండ్రి గారి పేరు తెలియజేయబడతా ఉంది. అయితే ఎందుకు ఈయన ప్రధానుడుగా తెలియపరుస్తూ ఉన్నాడు ప్రతి వాక్యములనంటే, ఆ మత్తయి సువార్త 10వ అధ్యాయం 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన తన శిష్యులను సేవకు పంపుతూ ఉన్నప్పుడు, అందులో కూడా 10వ అధ్యాయము 2వ వచనములో ఆ 12 మంది అపోస్తల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోన్, అతని సహోదరుడగు ఆంద్రేయ అని పిలువబడతా ఉంది. అంటే దేవుడు ప్రథమునుగా పిలిచిన వాడు దేవుని సేవ చేయకుండా, దేవుని పని కాకుండా, దేవుడు అన్నాడు తన కాడిని మోసిన తర్వాత మరలా వెనుతిరుగు చూడకూడదని. దేవుని కాడిని మోసి వెనుతిరగడానికి వస్తుంటున్న సందర్భం. ఒకప్పుడు తాను ప్రారంభ దినాల్లో ఏ చేపల వేటకైతే జాలరుగా ఉన్నాడో, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన అనేకులకు అగుపడుతుంటున్న సందర్భంలో ఇక్కడ ఉన్న కొంతమంది శిష్యులు మరలా తమ పాత స్థితిలోనికి వెళ్తున్నటువంటి సందర్భం. పాత స్థితిలోనికి కానీ పునరుత్థానుడైన దేవుడు మరలా వారి మధ్యకు వచ్చి వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. భూమి మీద ఏ ఒక్కరు నశించుట ఆయనకు ఇష్టం లేదు, ఎవరు కూడా తప్పిపోవుట ఆయనకు ఇష్టం లేదు. ఒకవేళ మనకు ఆయన చెప్పిన ఉపమానాల్లోనే లూకా సువార్త 15వ అధ్యాయంలో కొన్ని ఉపమానాలు యేసుక్రీస్తు తెలియపరిచాడు. మొదటిగా 100 గొర్రెల ఉపమానమును గురించి ఆయన తెలియపరిచినాడు. ఆ తర్వాత 2వ ఉపమానం ఒక వెండి నాణెమును గురించి తెలియపరిచాడు. 3వది తప్పిపోయిన కుమారుని గురించి ఆయన ఒక ఉపమానాన్ని తెలియపరచసాగాడు. సంగమా, అంటే ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదన్నది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. అట్లా తన వెంట తనతో పాటు 3.5 సంవత్సరాలు ఉండిన వారు ఎవరు కూడా తప్పిపోకూడదన్నది దేవుని వాక్య ఉద్దేశం. లూకా సువార్త 19:10లో ఒక మాట ఉన్న, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పనని జక్కయ్యతో మాట్లాడిన మాట. ఇప్పుడు ఈ 12 మందిలో కొందరు 21వ అధ్యాయంలో తప్పిపోతుంటున్న సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా వారు పాత స్థితిలోనికి 3.5 సంవత్సరాల కిందట ఏ స్థితిలో ఉన్నారో మరలా 3.5 సంవత్సరాల తర్వాత అదే స్థితిలోనికి కొనుపోబడతా ఉన్నప్పుడు దేవుడు వారిని సరిచేయడానికి పునరుత్థానుడైన దేవుడు 3వసారి ప్రత్యక్షమై వారిని సరిచేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడని మనవి చేస్తూ ఉంటున్నా. సంగమా, ఇక్కడ కూర్చుంటున్న మనము కూడా అనేక సందర్భాల్లో తప్పిపోతుంటున్న వారమే. దేవుని చేత రక్షింపబడినను, యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించినను, ఆయనే నిజమైన దేవుడని తెలుసుకునినను, కొన్నిసార్లు శోధనలో పడి ఆయనకు దూరమైనటువంటి వారంగా ఉన్నాం, ఆయనకు దూరంగా నడిచిన వారంగా ఉన్నాం.
ఆయనకు దూరంగా జీవించినటువంటి వారంగా కూడా ఉన్నాం. కానీ పునరుత్థానుడైన దేవుడు వారిని ఏ విధంగా అయితే విడిచిపెట్టక వారి మధ్యకు మాటి మాటికి ప్రత్యక్షమై వారిని దర్శించి వారిని ఏ విధంగా అయితే సరిచేయాలని ఇష్టపడ్డాడో ఆ విధంగానే మనల్ని అనేక మార్లు తన వాక్యం చేత సరిచేయడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ సవరింపునకు మనము ఒప్పుకోవట్లేదు కదా. మనం ఎంతసేపులున్నా ఎదుటివారిని సరిచేయడానికి ఇష్టపడతాం, కానీ మనల్ని మనం సరిచేసుకోవడానికి ఇష్టపడం, మనము స్వపరిశీలన చేసుకోవడానికి ఇష్టపడం. ఎంతసేపు ఉన్నా ఎదుటివారిని ఏలెత్తి చూపడానికి చాలా మంది ఉంటాం. కానీ మనమేమై ఉన్నామో, మన కుటుంబాలు ఏమై ఉన్నామో, మన పిల్లలేమేమై ఉన్నామో, మన కుటుంబ పరిస్థితి ఏందో మనకు తెలియదు కదా. తెలిసిన కానీ కూడా వాటిని దాచుంచి మనకే అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటున్నాం. పెద్దలు అంటారు, నరం లేని నాలుక అంటే మొదటిగా అన్నమాట, ఎముక లేని నాలుక ఎంతైనా మాట్లాడుతుంది అంటారు కదా. సారీ, నరం లేని నాలుకనా? నాలుకకు నరం ఉండదా? ఉంటుంది, నాలుకకు నరం ఉంటుంది. అంటే ఇక్కడ పైన ఉండకపోవచ్చు కానీ కింద నుంచి ఉంటాయి కదా. నాలుకకి నరం లేకపోవచ్చు, అంటే ఎముకలు ఉండకపోవచ్చు, కానీ చాలా పెద్ద పని చేస్తుంది అది కదా. ఎందుకనంటే ఇప్పుడు నా చేతులు ఈడి వరకే ఉన్నాయి, ఈడికే అంతది, ఇంతకంటే ఎక్కువ అంతదా? నా కాళ్ళు ఈడికే ఉన్నాయి, ఇంతనే నిలబడగలను, నేను ఇంత పైకి చేసుకోగలనా? కానీ నా నోరు ఎంతైనా మాట్లాడుతుంది కదా. అమెరికాలో ఉన్నోని కూడా మాట్లాడుతుంది, ట్రంప్ ఇంత పని చేసే కదరా అన్నట్టుగా కదా. అంటే దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము మన నాలుకను గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం. మరలా మన వాక్యంలోనికి వస్తా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం చదువుకుందాం. అనేక విషయములో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పినెడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడేవాడగును. గుర్రములు మనకు లోబొట్టుకై నోటికి కళ్ళములు పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూరడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడను. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడునని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. మనల్ని బట్టి, మన అవయవంలో ఉన్న నాలుకను బట్టి దేవుడు మాట్లాడుచుంటున్నాడు. కాబట్టి సంగమా, ఈ ఉదయకాల సమయమున మనమేమై ఉన్నామో మనం మర్చిపోయి ఇతరులకు తీర్పు తీర్చే వారంగా, తీర్పరవలంగా మనం ఉంటాం. ఒకసారి మనకు మనమే స్వవిమర్శ చేసుకున్న వారంగా ఉంటే మంచిది. ఇక్కడ పేతురు పరిస్థితి ఆ విధంగానే ఉంది. పేతురు పరిస్థితి ఆ విధంగానే ఉంది. ఒకసారి పేతురుకు దేవుడిచ్చిన మాటలను బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురును బట్టి దేవుడు అన్న మాటలను గురించి కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఎవరికి కూడా అట్టి ఆధిక్యత, ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ దేవుడు ఈ అపోస్తులుడైన పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట
నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నానని దేవుని వాక్యం తెలియజేస్తాం. కింద 19వ వచనంలో కూడా పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకే చేదను. నీవు భూలోకమందును దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటుపిమ్మట తాను క్రీస్తు అని ఎవనితో చెప్పవద్దని ఆయన తన శిష్యులతో ఖండితముగా ఆజ్ఞాపించాను. ఇప్పుడు పేతురుని గురించి దేవుడు ఇంత గొప్ప మాట మాట్లాడితే పేతురు చేసిన పనేంది? పేతురు చేసిన పనేంది? 2వ వచనం 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరువాడగు నతానియేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి యుండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేము నీతో కూడా వచ్చేదమని. లోక సామెత ఉంది, మేషగాడిదొచ్చి కూసేగాడిదొచ్చి మేషగాడిదని జడగొడుతుందంట. ఇప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, నేను చేపలు పట్టబోదనంతలకల్లా మిగతా 4 కూడా ఈయన వెంటనే వెళ్ళిన వారుగా ఉన్నారు. అంటే సరిచేసేవాళ్ళు సంఘానికి కావాలి, సరిచేసేవాళ్ళు కుటుంబానికి కావాలి, సరిచేసేవాళ్ళు సరి అయిన త్రోవలు నడుస్తూ సరి అయిన సన్మార్గంలో నడిపేవారు సమాజానికి కావాలి. కానీ నేను ఎటు వెళ్తే నీవు అటే వెళ్ళాలి, నేను ఎటుంటే అటే ఉండాలి అనే పరిస్థితులు, మనస్తత్వాలు మనలో ఉంటే అది మనకు మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, వ్యక్తిగతంగా మన కుటుంబాలకి మన జీవితాలకి మంచిది కాదు. ఇట్టి సందర్భంలో దేవుడు పేతురుతో మాట్లాడడానికి 3వసారి ప్రత్యక్షమైన సందర్భం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు పేతురుని గురించి కొన్ని చోట్ల దేవుడు రాయించిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురుని గురించి మాట్లాడిన సందర్భాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం దేవుని వాక్యం చదువుకుని 30 నుంచి. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించాను. ఆయన ఆ మాట బహిరంగముగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయన్ను గద్దింపసాగాను. అందుకాయన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించాను. ఇదివరకు దేవుడు పేతురును పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదనన్నాడు దేవుడు. ఆ తర్వాత ఇప్పుడు అంత గొప్ప ఆధిక్యతనిచ్చిన తర్వాత యేసుక్రీస్తు ముందుగానే తెలియపరిచాడు, నేను చనిపోయి 3వ దినమందు మరలా లేపబడతాను, నేను ప్రధాన యాజకుల చేతను, పెద్దల చేతను నేను హింసింపబడతాను, శాస్త్రుల చేతను అని తెలియపరిచిన తర్వాత పేతురు అంటున్నాడు, ఇది జరగడానికి వీల్లేదు. అంటే దేవుని చేత కరాఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడంటే బహుధైర్యవంతుడు. ఆయన బహుధైర్యవంతుడు. మనుషులు ఏదైనా ఉంటే ఉంచుకోక నేరుగా మాట్లాడేసేవాడు. అప్పుడు దేవుడు గ్రహించినాడు, పేతురు లోపల పేతురు లేడు, పేతురులో 2వ వ్యక్తి ఉన్నాడని. మనం తాగినోని అంటాం కదా, వాడు ఒకటిగా లేడు, వాడు 2వ వ్యక్తిగా ఉన్నాడని. ఇప్పుడు ఈ వ్యక్తిలో కూడా సాతాను దూరింది. ఎందుకు దూరింది అనంటే, ఒకప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి మనం వెళ్తే సాతానును యేసుక్రీస్తు అన్నది, నీకు భూలోక రాజ్యములన్నింటిని చూపించి నువ్వు నాకు నమస్కరిస్తే ఇవి నేను నీకు ఇస్తా అన్నాడు. కానీ ఆయన వాక్యాన్ని తెలిసినవాడు కాబట్టి, వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆయన తన వాక్యం చేత సమాధానం ఇచ్చాడు. ఆయన ఆహారంతో వచ్చాడు, అగ్రరాజ్యంతో వచ్చాడు, కానీ ఏటికి కూడా ఆయన తల వంచలేదు.
కానీ ఆయన దేవుని వాక్యంలో ఉన్నవాడు కాబట్టి, వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి దాన్ని జయించినాడు. ఇప్పుడు పేతురులో సాతాను దూరి మాట్లాడిస్తుంటున్న మాటను బట్టి ఇప్పుడు యేసుక్రీస్తు గద్దించి ఆయనను మరలా సరిచేసిన సందర్భం అని మనవి చేస్తూ ఉంటున్నా. రెండవ చోట కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ చోట కూడా యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఇవన్నీ కొన్ని మాటలు చదువుకొని మరలా మన వాక్య భాగంలోకి వద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం దేవుని వాక్యాన్ని తెలియజేసుకుందాం. సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దాన్ని చూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఇప్పుడు తన ధైర్య సాహసాలను చూపిస్తూ ఉన్నాడు. నేనెంత గొప్పవాడినో నా దేవుడు ఎవరు కూడా పట్టుకోవడానికి వీలు లేదని. ఇంత నిక్కచ్చిగా దేవుని కొరకు ఉన్నవాడు, యేసుక్రీస్తు మీద చేయి వేయడానికి వస్తే ఒప్పుకోలేనివాడు, యేసుక్రీస్తుని ఎవరైనా ఏమనంటే తట్టుకోలేనివాడు, ఇప్పుడు యేసుక్రీస్తు పట్టుబడితే ఆయన ఎవరో నేను ఎరగనన్నవాడు కదా, ఆయన ఎవరో నేను ఎరగనన్నవాడు. ఇది 20వ అధ్యాయము 19వ అధ్యాయం 3 చోట్ల ఆయనను గురించి మాట్లాడిన సందర్భం, 18వ అధ్యాయం 3 చోట్ల మాట్లాడిన సందర్భం. అయితే ఇప్పుడు ఇంత గొప్పగా ఆశీర్వదింపబడి, ఇంత గొప్పగా దేవుని చేత మన్ననాలు పొందుకొని దేవుని కొరకు నిలబడిన ఆ వ్యక్తి మరలా తన పాత స్వభావంలోనికి వచ్చిన సందర్భం, పాత స్వభావంలోనికి వచ్చిన సందర్భం. నేను మరలా చేపలు పట్టుటకు వెలుదును అని ఆయన అన్న సందర్భంలో ఆయనతో పాటు ఇతరులు వచ్చిన సందర్భం. కాబట్టి సంగమా, ఇందులో ఉన్నటువంటి సందర్భం మనం గ్రహించవలసిన మాట ఏంది అనంటే, ఎన్నోసార్లు నీవు నేను కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత, తీసుకున్నకు మునుపు యేసే నా సొంత రక్షకుడు అంటాం, తీసుకున్నకు మునుపు చావైన బ్రతికైనా ఆయనే నా దేవుడు అంటాం, తీసుకునేటప్పుడు ముందు నీవు నీ మందిరం నీకు వచ్చు రాబడే అంతట్లో దశమభాగం ఇస్తావనంటే ఇస్తామని ఒప్పుకునే వారమే. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తావంటే ఒప్పుకున్న వారము మనమే. కానీ ఇక్కడున్న సందర్భంలో పోలిస్తే పేతురు జీవితం లాంటి మన జీవితం కూడా చాలా దగ్గరగా ఉన్నది. యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు పేతురు లేడా? యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఈయన చూడలేదా? ఈయననే అన్నాడు, నువ్వెవరంటే నీవు దేవుని కుమారుడు అని అన్నాడు ఈయననే కదా. ఇప్పుడు ఏమైనాడు? మరలా చేపల కాడికి పోయినాడు కదా. ఒకప్పుడు నీ కొరకు నేను ఏదైనా చేస్తాన్నవాడు, ఇప్పుడు ఆడికి పోయినాడు, మరలా చేపల కాడికి పోయినాడు. మనం కూడా అనలేమా? మనం కూడా అనుకోలేమా? మనం కూడా తీర్మానాలు చేసుకోలేమా? ఎవడొస్తాడో చూద్దాం అనలేమా? ఎంతటి దానికైనా నిలబడతామని అనుకోలేమా? ఎన్నిసార్లు పడిపోలే కదా, ఎన్నిసార్లు దేవునికి దూరంగా గాలే, ఎన్నిసార్లు దేవుణ్ణి మరచి ఆయనకు దూరంగా ఉండి మనకు నచ్చినట్టుగా ఉండి ఇదే కరెక్ట్ అని అనుకున్న జీవితాల్లో సందర్భాల్లో ఎన్నిసార్లు మనం లేం. చాలా సందర్భాల్లో ఉన్నాం, చాలా పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళినాం. కాబట్టి సంగమా, ఇప్పుడు పునరుత్థానుడైన దేవుడు అక్కడ తోమాను, అక్కడ పేతురును, మిగతా వారిని సరిచేయడానికి ఏ విధంగా అయితే సిద్ధపడి వారికి ప్రత్యక్షమయ్యాడో, అనేక సందర్భాల్లో నిన్ను నన్ను సరిచేయడానికి పునరుత్థానుడైన దేవుడు తన వాక్యం చేత మనల్ని బలపరచడానికి, తన వాక్యం చేత మనతో మాట్లాడడానికి, సరిచేయడానికి వస్తే మనం ఎన్నిసార్లు ఆయనని తృణీకరించిన వారంగా ఉన్నాం, ఎన్నిసార్లు ఆయనను అంగీకరించి మనల్ని మన హృదయంలోనికి ఆహ్వానించిన వారంగా ఉన్నామో మనకు మనమే పరీక్షించుకునే వారంగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఈ చదవబడిన వాక్య భాగంలో వెళ్ళినారు, రాత్రంతా శ్రమపడిరి, కానీ ఒక్క చేప కూడా పడలేదు వాళ్ళకి. సంగమా, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి ప్రత్యక్షమై వారితో ఉన్నాడో మరలా వారి జీవితాల్లో అద్భుతాలు చేయడం మొదలుపెట్టాయి. అట్లా దేవుడిని తన వాక్యం చేత దర్శించినప్పుడు, తన వాక్యం చేత మాట్లాడినప్పుడు, సరిచేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే, మనం ఇష్టపడితే దేవుడు మన కుటుంబ జీవితాల్లో మరలా మేలులు చేయడానికి ఇష్టపడతాడు. ఇది మనం గ్రహించవలసిన సత్యం. ఈ 21వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 6వ వచనం లేదని 5వ వచనం నుండి చదువుదాం. యేసు పిల్లలారా, భోజనకు మీ యొద్ద ఏమైనా ఉన్నదని వారిని అడగగా
లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పిన గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్టను వేసి సముద్రములో దుముకెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలోనే వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులు వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపల చేత నింపబడి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయదమని వారితో అనను. ప్రియ దేవుని సంగమా, ఒకవేళ మరల మన తప్పు తెలుసుకొని దేవుని యొద్దకు వస్తే దేవుడు ఆయన అద్భుతాలు చేయడానికి సమర్థుడు. ఎన్నిసార్లు, ఒకసారి మరల మన మాటల్లోనికి వద్దాం. ఎన్నిసార్లు నేను తాగనని తీర్మానం చేసుకున్న నీవు ఎన్నిసార్లు తాగలే? ఎన్నిసార్లు నేను లంచాలు తీసుకున్నానని లంచాలు తీసుకోలే? ఎన్నిసార్లు నేను తప్పుదోవలో నడవను, ఒకరిని తొక్కను, ఒకరిని ఆశించను అని నీవు ఎన్నిసార్లు ఆశించలేదు? నిర్గమకాండం 20వ అధ్యాయంలో నీ పొరుగువానిదైనను, నీ పొరుగువాని దాసినైనను, నీ పొరుగువాని గాడిదనైనను ఆశించకూడదని దేవుడు తెలియపరిచాడు కదా. ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయంలోనికి వెళ్దాం. దేవుడు ఇచ్చిన 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల్లో వ్యభిచరించకూడదు అంటే కొన్ని ఉన్నాయి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలీయకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని యొద్దనైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దీనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఇది ప్రారంభపు దినాల్లో దేవుని నమ్ముకున్నప్పుడు ఇలాగనే ఉండాలనుకున్నవారు కదా. ఎన్నిసార్లు మనం తప్పిపోలే? ఎన్నిసార్లు ఇతరులు ఆశించలే? ఎన్నిసార్లు ఇతరుల వాటి మీద కన్నేయలే? ఎన్నిసార్లు ఇతరులు కూడా ఇది నాదని దౌర్జన్యం చేయలే కదా. ఇప్పుడు దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఉన్న ఆ జీవితాలతో ఇప్పుడుంటున్న నీ జీవితముతో నీవు ఇంకా మనం అలాగనే ఉంటే సరి చేసుకోవడానికి, సరి చేయబడడానికి పునరుత్థానుడైన దేవుడు వారితో మాట్లాడుచున్నటువంటి సందర్భం. ఎప్పుడైతే దేవుడు వారితో మాట్లాడో, వారి జీవితం సరి చేసుకున్నారో, ఇప్పుడు దేవుడు వారి ఎడల గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. ఒకసారి కొంచెం ముందుకు వెళ్దాం. ఈ యోహాను సువార్త 21వ అధ్యాయం కాక యేసుక్రీస్తు మొదటిసారి ప్రత్యక్షమై, రెండవసారి ప్రత్యక్షమై, మూడవసారి ప్రత్యక్షమై ఆయన కొన్ని 15వ అధ్యాయం నుండి 24వ వచనం వరకు కొన్ని మాటలు వారికి తెలియపరిచి, ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలోనే 15 నుండి 24 వచనం వరకు కొన్ని మాటలు వారు విన్న తర్వాత, సరిచేయబడ్డ తర్వాత, తమ జీవితం పరివర్తనలోనికి నడిపించుకున్న తర్వాత దేవుడు వారి ఎడల వారి మధ్యన ఉండి చేసినటువంటి కార్యం. ఒక మాటను అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు. కింద వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత 15వ వచనంలో కూడా ఇంకొక మాట ఉన్నది. 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్యన నిలిచి ఇట్లా నేను, కింద మాటలు ఉన్నాయి, ఇట్లా నేను, సంగమా, పునరుత్థానుడైన దేవుడు వారికి ప్రత్యక్షమై వారి జీవితాలను సరిచేసిన తర్వాత ఇప్పుడు వారి జీవితాలు అద్భుతంలోనికి, ఆశ్చర్య కార్యములోనికి నడిపింపబడ్డాయి. ఎలాగో నన్ను ఒకసారి ఆలోచన చేస్తే 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయంలోనికి, 2వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం దేవుని వాక్యం చదువుదాం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లని, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగా చెవియొగ్గి నా మాట వినుడే, మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారని. ఈ ప్రసంగం ద్వారా 1వ అధ్యాయము, ఈ 2వ అధ్యాయము 14వ వచనం నుండి దాదాపు 36వ వచనం వరకు చేసిన ప్రసంగం ద్వారా కింద 41వ వచనంలో జరిగిన గొప్ప అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు వీరి మాట మనుషులు వినలే. ఒకప్పుడు వీరు ప్రార్థన చేస్తే, ఒకప్పుడు ఒకరు దయ్యం పట్టిన వారు వీరి దగ్గరకు వస్తే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేని పరిస్థితి. కానీ పునరుత్థానుడైన దేవుని చేత ఎప్పుడైతే సరిచేయబడ్డారో వారు అద్భుతాలు చేయడానికి ఇష్టపడ్డారు. ఒక ప్రసంగం చేస్తే 3000 మంది, ఇంకొక ప్రసంగం చేస్తే దాదాపు 5000 మంది మారినట్టుగా దేవుని వాక్యం ఉన్నది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయను. ఒకసారేమో 3000 మంది, ఇంకొకసారేమో 5000 మంది, 8000 మంది ఒక 2 రోజుల్లోనే దేవుని పనిలోనికి వచ్చిన వారుగా ఉన్నారు. ఇది ఎక్కడ జరిగింది అని ఒకవేళ ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం పగలు 3 గంటల ప్రార్థన కాలమందు పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుంటుండగా పుట్టుక నుండి చదువుదాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడు మనుషుడు మోసుకొని పోబడుచున్నాడు. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారికి భిక్షమౌటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారం దేవాలయం ద్వారం వద్దకు ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పాను. ఒకసారి వీళ్ళ పరిస్థితి ఏందో, వీళ్ళ దశ ఏందో మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని దేవుని వాక్యం తీద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 15వ వచనం దేవుని వాక్యం చదువుదాం. ప్రభువా, మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనం, 17-15. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థనందను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే అని దేవుడు అన్నాడు. ఇప్పుడు పునరుత్థానుడైన దేవుడు వారితో మాట్లాడిన తర్వాత సరిచేయబడితే విశ్వాసముతో వాళ్ళన్నమాట, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మా యొద్ద ఉన్నదే ఇచ్చుచున్నాం. యేసుక్రీస్తు పేరట నువ్వు లేచి నడువని సాగంగానే ఆ ఒక్క విశ్వాస సహితమైన మాట
ఆ వ్యక్తిని నడిచేటట్టుగా చేసింది. కింద వాక్య భాగంలో ఉండి చీలమండలంలో నుండి తన నరములు సడలి ఆయన లేచి దిగ్గునా నడిచెనని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఒకప్పుడు వారు ప్రార్థన చేయమంటే మనసారా పండుకున్న వారుగా ఉన్నవారు గెత్సేమనే తోటల అనుభవంలో. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41-42 వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించు అని గాకని ప్రార్థన చేశాను. కింద 44వ వచనం. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఇక్కడ అద్భుతాలు చేయడానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు, ఇక్కడ ప్రార్థించడానికి వాళ్ళకి శక్తి లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యోహాను సువార్త 21వ అధ్యాయంలో వారితో మాట్లాడాడో, ఇప్పుడు వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డవారుగా ఉన్నారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో కూడా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. సంగమ, ఎంత గొప్ప అద్భుతం! ఒకప్పుడు స్వస్థపరచలేని స్థితిలో, అంటే నమ్మకం విశ్వాసం లేని స్థితిలో, ఒకప్పుడు ప్రార్థన జీవితం లేని స్థితిలో, ఎప్పుడైతే పునరుత్థానుడైన దేవుడు వారితో మాట్లాడాడో, వారిని దర్శించినాడో, ఇప్పుడు అద్భుతాలు చేయడానికి దేవుడు శక్తినిచ్చినాడు, స్వస్థత ఇవ్వడానికి దేవుడు శక్తినిచ్చినాడు, ప్రార్థిస్తే అనేకులు బాగుపడడానికి కూడా దేవుడు శక్తినిచ్చినాడు. యేసుక్రీస్తు ఎటువంటి అద్భుతాలైతే చేశాడో, ఇప్పుడు అటువంటి అద్భుతాలు వీరు కూడా చేయడానికి ఇష్టపడ్డారు. యేసుక్రీస్తు తన వస్త్రం తాకితే ఎంతమంది అయితే స్వస్థపడ్డారో, యేసుక్రీస్తు నీడపడితే ఎంతమంది అయితే బాగుపడ్డారో, పునరుత్థానుడైన దేవుడు వారితో మాట్లాడి వారిని సరిచేసిన తర్వాత, తమ జీవితాలు సరిచేసుకొని దేవునితో నడుచుకున్న తర్వాత, ఇప్పుడు అట్టి అద్భుతాలు వారు ఎడల కూడా దేవుడు జరిగించిన దేవుడుగా ఉన్నాడు. సంగమా, మారిన నీవు పారిపోతే, పారిపోయిన నీవు మారి మరలా దేవుని యొద్దకు వస్తే, దేవుడు పేతురును అలాగనే మిగతా శిష్యుల ఎడల ఏ విధంగా అయితే అద్భుతాలు చేసినాడో, మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన చేసే దేవుడుగా ఉంటాడు. బైబిల్లో మనకు ఇద్దరు బహుగా సాదృశ్యంగా కనపడతారు. దేవుడి చేత బహు ఉన్నతంగా వాడబడిన వారు, దేవుని ప్రజల కొరకు నిష్ట కలిగిన వారు, దేవుని ప్రజల కొరకు యుద్ధాలు చేసిన వారు, దేవుని ప్రజల కొరకు వారు ప్రాణాలనే లెక్క చేయకుండా పోరాడిన వారు ఒకానొక సందర్భంలో పడిపోయిన వారుగా ఉన్నారు. కానీ తమ తప్పు తెలుసుకొని మరలా దేవుని యొద్దకు వస్తే, మరలా దేవుడు వారిని బాగు చేసిన సందర్భం మనకు బాగా తెలిసిన సుపరిచితమైన వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో. ఇక్కడ సంసోను అగ్గుపడతాడు. న్యాయాధిపతుల గ్రంథం సంసోన్ మొట్టమొదటిగా దేవుని న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. మనోహ తల్లిదండ్రులకు ఆయన పుట్టినవారు. ఆ తర్వాత దేవుని ఆత్మ అతన్ని రేపగా 14వ అధ్యాయంలో ఒక సింహమును మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చనని, 14వ అధ్యాయంలోనే చివరికి వస్తే ఆయన 300 నక్కలను ఆయన వాటికి జడవేసి కట్టి పొలమును ఆర్పివేసిన వాడుగాను, 15వ అధ్యాయంలోనికి వస్తే ఆయన పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చిన వాడుగా ఉన్నాడు. కానీ ఒక స్త్రీ దగ్గర, దెలీల దగ్గర మోసపోయి పడిపోయిన వాడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో తప్పు తెలుసుకొని మరలా దేవుని యొద్దకు వస్తే, దేవుడు ఆయనను తన జీవిత కాలంలో చేయలేని గొప్ప కార్యములు చేసిన దేవుడుగా ఉన్నాడు. ఒకసారి యోహాను న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము.
నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడి ఆధారంగా ఉన్న 2 మధ్యస్తంభములో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిస్తీయులను చనిపోదుగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమును అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన. ఎంతమంది? 28వ వచనం చివరి లైన్లో ఉన్నది. స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండరి కదా. మారిన ఈయన ఇప్పుడు మరలా తప్పిపోయి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఈయన అంటున్నాడు, దేవుడు తన జీవిత కాలంలో చేయలేని గొప్ప కార్యములు చేసినాడు. 3000 మందిని ఒకేసారి ఒకే మనిషి చంపిన సందర్భం. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన. దావీదు బెత్షెబాతో పాపం చేసి ఉన్నప్పుడు ఈ సందర్భం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం. అలాగుననే ఈ వాక్య భాగంలో దావీదు బెత్షెబాతో పాపం చేసిన సందర్భంలో ప్రవక్త అయిన నాతాను గారు ఆయనతో మాట్లాడితే ఈయన పారిపోయి తర్వాత మరలా దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడితే ఆయనను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించినవాడు. ఇదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ చేత ఆయన గురించి మాట్లాడినటువంటి మాట. అపోస్తుల కార్యములు 13:22వ వచనం. తరువాత అతడిని తొలగించి దావీదు వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొట్టిని. అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చనని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఇది ఎప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక యోహాను సువార్త 21వ అధ్యాయము తెలియపరిచిన మాటలోని సందర్భం. మారని నీవు పారిపోయిన నీవు మరలా మారి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎంత పాపినైనను ఆయన కరుణించి ఆయన మనల్ని హక్కున చేర్చుకునే దేవుడని మన దేవుని వాక్యంలో ఉన్నది. చివరిగా ఒక మాటను చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనములో ఒక మాట ఉన్నది. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడని అని పిలుచుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పేదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తాను. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరకనని చెప్పాను. అంతటా వారు సంతోషించిరి. ఎంత మంచి మాట సంగమ. మన జీవితాలను మనం మరలా మార్చుకొని దేవుని యొద్దకు వస్తే మనల్ని క్షమించి ఆదరించి కనికరించి తన ప్రేమ చేత మనల్ని గొప్పగా చేసి మరలా తన పని కొరకు, తన కొరకు, మన కొరకు వాడుకునే దేవుడుగా ఉంటాడు. ఇది దేవుడిచ్చిన కృప. అందును బట్టి పేతురు చివరిగా మాట్లాడుతున్నాడు. ఆ మాటను చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి, కింద ఉన్నది, సేవకును పుట్టించనగా లేపి, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన
మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. సంగమా, అనేక సార్లు దేవుడు మనల్ని మన యొద్దకు తన వాక్యము చేత నడిపించిన దేవుడుగా ఉన్నాడు. తన వాక్యం చేత మన యొద్దకు వచ్చిన దేవుడుగా ఉన్నాడు. సంగమా, మారిన నీవు పారిపోయిన నీవు మరల మనసు మార్చుకొని దేవుని యొద్దకు వస్తే, యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన కొరకు మృతి పొంది తిరిగి 3వ దినమందు లేపబడి మనల్ని బాగు చేయడానికి, మన దుష్టత్వం నుండి మళ్లించడానికి మన యొద్దకు, తన శిష్యుల యొద్దకు వచ్చినట్లుగా మన యొద్దకు కూడా అనేక మార్లు వచ్చిన దేవుడుగా ఉన్నాడు. అట్టి దేవుణ్ణి మనం ఆహ్వానించుకొని, పునరుత్థానుడైన దేవుని మన హృదయంలో ఉంచుకొని దేవుని కొరకు బహుబలముగా జీవించు వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సహాయాన్ని కోరుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తాను వచ్చిన ఉద్దేశాన్ని మన అందరి ఎడల తన వాక్యం చేత తెలియపరిచిన సందర్భం. ఏ ఒక్కరు కూడా నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఆత్మల విషయమై తాపత్రయపడ్డ దేవుడుగా ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన పాతాళ బంధకములో చిక్కబడిన వారికి దేవుని సువార్తను ప్రకటించి సరిచేసి మరలా తన బిడ్డలనుగా చేసుకొని ఉన్న దేవుడు. అలాగున్నే తను వెంబడించిన వారు కూడా తప్పిపోవుట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి వారి మధ్యన వెళ్ళి వారితో మాట్లాడి వారిని సరిచేసిన దేవుడుగా ఉన్నాడని దేవుని పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. కాబట్టి సంగమా, మనం తప్పి జీవించుట ఆయన ఇష్టమైన జీవితం కాదు, ఆయనకి ఇష్టమైన పని కాదు. మనం మారి తప్పు తెలుసుకొని మరల ఆయన యొద్దకు వస్తే, పునరుత్థానుడైన దేవుడు వారి ఎడల చేసిన కార్యాలు ఎలాగైతే ఉన్నాయో అలాగున్న మరలా మన ఎడల పొందుకోలేని ప్రమోషన్స్ కానీ, పొందుకోలేని స్థితులు ఏవైనా ఉంటే, పొందుకోలేని అద్భుతాలు ఏవైనా ఉంటే పొందుకునేటట్టుగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడని మనవి చేస్తూ ఉంటున్నా. ఒకసారి మనం దేవుని సహాయం వైపు తేరి చూచుదామని మనవి చేస్తూ ఉంటున్నా. పరుని పోలి నిలిచున్నాడు, పరికించి చూడా. పరుని పోలి నిలిచున్నాడు, పరికించి చూడా. నతడు పరుడుగాడు, రక్షకుండు, ప్రాణస్నేహితుడు. నతడు పరుడుగాడు, రక్షకుండు, ప్రాణస్నేహితుడు. హృదయమనెడు తలుపును యేసునాథుడు. హృదయమనెడు తలుపును యేసునాథుడు. నిలచి సదయుడగుచు కాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు కాటుచుండు సకల విధములను. గాలి చేత తన హస్తములు చాపియున్నాడు. గాలి చేత తన హస్తములు చాపియున్నాడు. మేము నాలింగనము చేయగోరి కనిషము కనిపెట్టు. మేము నాలింగనము చేయగోరి
ఎంతసేపు ఏడ్పింతు రథనీయ, ఎంతసేపు ఏడ్పింతు రథనీ, నాతా ఎంతో దయచే దయచే నిలచుచున్న తీర్పుడు మిమ్ములను, హృదయమనెడు తలుపు హృదయమనెడు తలుపు నోట నిలచి సదయుడగుచు సకల విధములను నిలచి విధములను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు. నీ వాక్యం చేత ఎల్లప్పుడూ ప్రభా మా హృదయముల యొద్ద నిలిచియున్న దేవుడవుగా ఉన్నా. మా ప్రాణ స్నేహితుని వలె ప్రభా తప్పిపోతుంటున్న మమ్మలను ప్రభా తిరిగి సరైన సన్మార్గములో ఉండడానికి పునరుత్థానుడైన దేవుడు ప్రభా నీ శిష్యులను ఏ విధంగా అయితే సరిచేసి నీ పనులో వాడుకున్నావో, నీ రాజ్య రాకడ వ్యాప్తి కొరకై వారిని నిలబెట్టుకున్నావో, ఆ విధంగానే ప్రభా పునరుత్థానుడైన దేవుడవైన నీవు అనేక సందర్భాల్లో నీ వాక్యం చేత మా హృదయములతో మాట్లాడిన మేము మందమత్తులం వలె ఉన్నాం ప్రభా. వినిన వారంగా ఉంటున్నాం. మా హృదయాల్లో పరివర్తన లేక, పరివర్తనలోనికి నడిపించుకోక ప్రభా మా అంధత్వములో మేము జీవించుచుంటున్న వారంగా ఉన్నాం. అలాగా కాక ప్రభా, నీ వాక్యమందు దృష్టి ఉంచి నీ వాక్యం మాతో మాట్లాడినప్పుడు మేము సరిచేసుకొని ప్రభా నీ శిష్యుల వలె మరలా నాగటి మీద చేయి వేయుటకు సహాయం చేయమని వేడుకొనుచున్న వారి వలె కొన్ని సందర్భాల్లో మేము తప్పిపోయిన వారంగా ఉన్నాం. తప్పిపోయిన వారిని ప్రభా పునరుత్థానుడైన దేవుడైన మీరు సరిచేసి మరలా నీ పని కొరకు వాడుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఏ పేతురుతో అయితే నీ బండ మీద ప్రభా నీ మీద నా సంఘమును కడదనన్నారో, ఆయనను తప్పిపోయిన ఆయన మనసును మార్చి అబద్ధమాడిన తన మనసుతో ఆయనతో మాట్లాడి, పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగి ప్రభా నీ సంఘ స్థాపన కొరకై తనని ప్రధానునిగా నిలుపుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రార్థనలోను, విశ్వసించుటలోను, కార్యములు చేయుటలోను, నీ పని విషయంలో ప్రభా అనేకులను పురుకొలిపిన వారినిగా చేసినట్లుగా మమ్మలను కూడా చేయమని వేడుకొనుచున్నాం. నీకు వందనాలు. నీ పునరుత్థాన శక్తి వారిని ఆవరించి వారిని బలపరిచినట్లుగా నీ పునరుత్థాన శక్తితో మమ్మలను కూడా ఆవరించి ప్రభా సాతాను చీకటి శక్తులన్నింటినీ పారద్రోలి ప్రభా అవి ఏవైతే మా ఎడల మా కుటుంబాల్లో తిష్ట వేసుకొని ఉన్నాయో నీ పునరుత్థానపు శక్తి చేత ప్రభా వాటిని ఛేదించి నీ కొరకు మరలా ప్రభా పరిశుద్ధులముగా నడవబడుటకు ప్రభా పరిశుద్ధులముగా అనేకులను నీ యొద్దకు నడపబడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. మమ్మల్ని చూస్తే ఇదిగో భూలోకమును తలకిందులు చేసేవారు వస్తున్నారన్నట్లుగా మేము తీర్చబడే కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మార్చబడే కృపను అనుగ్రహించబడమని వేడుకొనుచున్నాం. నీకు వందనాలు. నీ కొరకే బ్రతికేవారుగా, నీ కొరకు జీవించేవారుగా ఉంటకు సహాయం చేయమని వేడుకొనుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.